హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈ రోజు నేను మింత్రా నుంచి కొంచెం కలెక్షన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉన్నారు కదా. సో టైటిల్లో ఉన్నట్టుగానే ఈరోజు కొంచెం సమ్మర్కి సంబంధించిన కొన్ని ఫ్రాక్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లాస్ట్ వీడియోలో ఇదిగోండి పార్టీ వేర్ కలెక్షన్ మీతో ఆల్రెడీ షేర్ చేస్తున్నాను. సో ఈ అవుట్ఫిట్ లింక్ కూడా ఆ వీడియోలోనే ఉంటుంది. సో లాస్ట్ వీడియో చెక్అవుట్ చేయడం మర్చిపోవద్దు. సో కాబట్టి డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చి ఉంటాను. ఒకవేళ చెక్అవుట్ చూడకపోతే చూడండి డెఫినెట్గా. అండ్ ఈ రోజు నేను సమ్మర్కి సంబంధించిన కొన్ని ఫ్రాక్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ మింత్రాలో కలెక్షన్ అయితే నేను చాలా షేర్ చేస్తున్నాను ఆల్రెడీ. సో మింత్రాలో కలెక్షన్ చాలా బాగుంటుంది. అండ్ ఏదైనా సేల్ ఉంది అని అనుకోండి, డెఫినెట్లీ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో సేల్ ఉంటే డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి సో నేను పెట్టే టైంకి ఏదైనా సేల్ ఉంటే నేను ఇక్కడ యాడ్ చేస్తానండి. సో మీరు చెక్అవుట్ చేయొచ్చు సేల్ని కూడా. అండ్ ఈ రోజు కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. మరి without any further delay, let's get this video started. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అవుట్ఫిట్లోకి వెళ్ళిపోతాను. ఫస్ట్ అయితే ఈ ఫ్రాక్ ఒకటి తీసుకున్నాను. ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, ఫుల్ లెంత్ లా వస్తుంది. అండ్ కలర్ చూసారా ఎంత ప్రెటీ కలర్, చాలా మంచి గ్రీన్ అనమాట. అండ్ పైన మనకి ఇక్కడ నెక్ యోక్ దగ్గర చిన్న వర్క్ కూడా వచ్చింది, ఇలా చిప్ వర్క్ లా వచ్చింది. మిగతాదంతా ఇక్కడ ఏం రాలేదండి, ఇక్కడ అదంతా కూడా ప్లెయినే వచ్చింది. జస్ట్ ఆ పార్ట్ దగ్గర మాత్రమే చిన్నగా వర్క్ వచ్చింది. నాకైతే టీల్ గ్రీన్ అంటారు కదా, ఆ షేడ్ అనమాట. చాలా మంచిగా అనిపించింది షేడ్ కలర్. ఫ్లోరల్ అవుట్ఫిట్ ఇది. అండ్ నాకు స్లీవ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. ఇవి ఇట్లా వస్తుంది స్లీవ్స్, చాలా బాగుంది కదా. సమ్మర్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ కొంచెం బ్రైట్గా కనిపిస్తాము. డల్గా ఉంటుంది కదా, స్కిన్ డల్ అయిపోతూ ఉంటుంది సమ్మర్లో, ఎక్కువ ట్యాన్ అయిపోతాము. లేదంటే బయటికి వెళ్తే ఆ చెమటకి ముందే జిడ్డుగా వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు కొంచెం బ్రైట్ కలర్స్ వేసుకున్నాం అనుకోండి, కొంచెం మన స్కిన్ బ్రైట్గా కనిపించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో సమ్మర్ టిప్ ఇచ్చేసాను మీకు, డెఫినెట్లీ ఫాలో అయిపోండి. సో సమ్మర్లో డెఫినెట్లీ మంచి బ్రైట్ షేడ్స్ వేసుకుంటే, లైట్ కలర్స్ వేసుకుంటే మనం కంఫర్టబుల్గా ఉంటాం. అప్పుడప్పుడు ఏదైనా మన స్కిన్ డల్ అయిపోతుంది, ఎక్కువసేపు ఉండాలి బయట అన్నప్పుడు కొంచెం డార్క్ షేడ్స్ అంటే బ్లాక్ లాంటివి కాకుండా ఇట్లాంటి కలర్స్ చూస్ చేసుకున్నారనుకోండి, కొంచెం పాప్ కలర్ అవుతారనమాట. సో ఎక్కువ మంది లైట్ కలర్స్ వేసుకోండి అని చెప్తారు, నేను డార్క్ కలర్ వేసుకోమని చెప్తున్నాను. అట్లా ఏం కాదు, లైట్ కలర్సే వేసుకోవాలి. అంటే మనకి సన్ స్ట్రోక్కి సన్ ఎక్కువ అబ్జర్వ్ చేయదు లైట్ కలర్స్ అయితే. డార్క్ షేడ్స్ ఏంటంటే సన్ అబ్జర్వ్ చేసుకుని ఇంకా హీట్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట మన బాడీలోకి. సో అలాంటప్పుడు ఎక్కువ కాటన్వి ఇట్లాంటివి ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాం. నేనైతే సమ్మర్లో కాటన్ కంటే ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తా. సో దట్ నాకు కొంచెం స్వెట్ బయటికి కనిపిస్తూ ఉంటుంది. అదే కాటన్ అయితే మొత్తం వాటర్గా స్వెట్ అయిపోతూ ఉంటుంది బాడీ. అదే మనకి క్లాత్స్ మీద కూడా కనిపిస్తూ ఉంటుంది. సో నాకు అది నచ్చదు అనమాట. సో ఇట్లాంటివి ఏంటంటే అంత స్వెట్ పట్టినా బయటికి కనపడదు కాబట్టి ఇట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. కొంచెం ఫ్లోరల్ షేడ్స్, షిఫాన్ ప్యాటర్న్స్, జార్జెట్ ప్యాటర్న్స్ లాగా. అండ్ కింద ఫ్రిల్స్లా వచ్చాయన్నమాట కింద, మీరు చూస్తున్నారా. సో బీచ్కి కూడా చాలా బాగుంటుంది. సమ్మర్స్లో బీచ్కి ఎక్కువ మంది వెళ్ళరు, కానీ వెళ్ళేటైతే తర్వాత ఫ్యూచర్లో యూస్ చేసుకోవాలన్నా బీచ్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఫొటోస్కి కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్, ఎక్కువ చెప్తున్నాను. ఇది బ్రాండ్ అంతే, ఆ బ్రాండ్ సైజ్ లార్జ్ తీసుకున్నానండి ఇది. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం. ఇది నెక్స్ట్ వన్, ఈ షేడ్. దీంట్లో డార్క్ పింక్ కూడా ఉంటుంది. ఇదే బ్రాండ్, ఇది సేమ్ బ్రాండ్. ఇది నేను మీడియం తీసుకున్నా, అది లార్జ్ ఎందుకు తీసుకున్నా నాకు తెలిసి ఏదో ఒకటి టైట్ అవుతుంది కంపల్సరీ. నాకు తెలిసి ఇది టైట్ అవుద్ది అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ నేను చూసుకోకుండా చేసుకున్నాను అనుకుంటా, బికాజ్ నేను ఇది లార్జ్ చేశాను సేమ్ బ్రాండ్, ఇది మీడియం చేశాను. సో చూసుకోకుండా చేసేసి ఉంటాను. ఒకవేళ టైట్ అయితే ఎక్స్చేంజ్ ఉంటుంది కాబట్టి చేసుకుంటాను, ఈజీగా ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు. బట్ ఈ అవుట్ఫిట్ కోసం అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను నేను. లాస్ట్ ఇయర్ అనుకుంటా సమ్మర్ టైంలో చూశాను, ఇప్పటికీ ఆర్డర్ చేయలేదు. ఎందుకు చేయలేదో నాకు తెలియదు, విష్ లిస్ట్లో అలా ఉండిపోయింది. తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది, తర్వాత మర్చిపోయాను. సో సడన్గా ఇప్పుడు కనిపించేసరికి ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఇది కొంచెం నెక్ డిఫరెంట్గా అనిపిస్తుంది, ఇలా స్క్వేర్ నెక్ టైప్లో వస్తుంది. కలర్ కూడా చాలా మంచిగా ఉంది. అండ్ స్లీవ్స్ కూడా ఇలా పఫ్ స్లీవ్స్లా వస్తాయి. సో చాలా బాగుంటుంది. అండ్ ఇది మరీ లెంత్ ఎక్కువ ఉండదు అనమాట. ఫ్రాక్ 3/4 లా వస్తుంది. అండ్ ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది ఇక్కడ. సో మనకి కొంచెం ఫిట్టింగ్ బాగా సెట్ అవుతుంది అనమాట. కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఫిట్టింగ్. బికాస్ మనం ఇక్కడ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, మిగతాదంతా కొంచెం మంచిగా కనిపిస్తుంది కదా, ఫిట్టింగ్ తెలుస్తుంది. సో అది ఇక్కడ ఎలాస్టిక్ రావడం వల్ల ఫిట్టింగ్ బాగా అనిపిస్తుంది అనమాట. నేను పక్కన యాడ్ చేస్తాను వేసుకుని, మీకు క్లారిటీ ఉంటుంది. సో ఇది నెక్ ప్యాటర్న్ అయితే నాకు ఈ నెక్ ప్యాటర్న్ నాకు చాలా ఇష్టం. సో అందుకే దీన్ని తీసుకున్నాను. దీంట్లో డార్క్ పింక్ షేడ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కింద అయితే మనకి ఇలా ఫ్రిల్స్లా వచ్చాయన్నమాట. ఇక్కడ స్టిచ్చింగ్ ఇదంతా చూసారు కదా. సో ఫుల్ ఎక్కువ లెంత్ ఉండదు, ఇది మనకి నీ లెంత్ కంటే కొంచెం కిందకు వస్తుంది అంతే.
ఎందుకంటే ఎక్కువ లెంత్ రాదు. సో ఇట్లాంటి లెంత్ అయితే ఎక్కువ బాగుంటుంది కూడా సమ్మర్కి. సో అలా ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కూడా బాగుంది. ఇది కాటన్ అనమాట. సో నాకు చూడగానే కాటన్ కదా, సమ్మర్లో నేను ఎక్కువ కాటన్ ప్రిఫర్ చేయను, బట్ కాటన్ ఆబ్వియస్లీ కంఫర్టబుల్గా ఉంటుంది. సో చూద్దాం అసలు ఎట్లా ఉంటుందో ఏంటో అన్నట్టు. అండ్ ఈ బ్రాండ్లో నేను చాలాసార్లు కుర్తీస్ ట్రై చేశాను. ఇది వరకు ఓన్లీ కుర్తీసే వచ్చేవి. కొత్తగా ఇప్పుడు ఫ్రాక్స్ కూడా కనిపించేసరికి ఈ బ్రాండ్ బాగుంటుంది కదా అని చెప్పి ట్రై చేశాను. ఇది ఇండోరా బ్రాండ్. ఇది సైజ్ వచ్చేసి నేను లార్జ్ తీసుకున్నానా లేదు మీడియం తీసుకున్నాను. సో ఎగ్జాక్ట్ సైజ్ తీసేసుకోవచ్చు ఇది. సో ఇట్లా ఉంటుంది, సింపుల్గా ఉంది. చిన్న చిన్న డే అవుట్ పార్టీస్కి, డే అవుట్స్కి, ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు అట్లా బాగుంటుంది అనిపించి తీసుకున్నాను. అండ్ కలర్ కూడా లైట్ షేడ్లో ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ ఎంబ్రాయిడరీ అంతా కూడా నీట్గా వచ్చిందండి, చాలా చాలా నీట్గా వచ్చింది. సింపుల్ ఉంది, దీని గురించి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు. చాలా చాలా సింపుల్ అవుట్ఫిట్. రౌండ్ నెక్ వచ్చింది. అండ్ నాకు స్లీవ్స్ కూడా భలే క్యూట్గా అనిపించాయి, చిన్న చిన్న ఫ్రిల్స్లా వచ్చాయి అనమాట స్లీవ్స్. అండ్ దాంతో ఇక్కడ టై చేసుకోవడానికి ఇది ఇచ్చారు. సో దట్ మనకు ఫిట్టింగ్ అయితే హ్యాపీగా కొంచెం లూజ్ ఉన్నా సరే మనం అది కట్టేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో అట్లాగా. సో ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదు అలాంటి ఫిట్టింగ్స్ ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది, థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనమాట. చాలా లైట్ పేస్టల్ షేడ్స్తో వచ్చింది ఎంబ్రాయిడరీ కూడా, చాలా బాగా కనిపిస్తుంది. కింద కూడా ఇలా ఫ్రిల్ కొంచెం ఫ్లోయిగా ఉంది కింద ఇక్కడ. ఇది భలే నచ్చింది నాకు, కలర్ బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంది. సో క్యారీ చేయడానికి కంఫర్టబుల్ ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా స్టైలిష్గా అనిపించింది. అండ్ ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. మీరు చూసే ఉంటారు, చాలా మంది వేసుకుంటున్నారు. నేను కూడా చూసి అట్లాగే తీసుకున్నాను ట్రై చేద్దామని. ఇది జనసియా బ్రాండ్ నుంచి. సో ఇది కూడా కొంచెం లెంత్ ఎట్లా వస్తుంది అంటే కొంచెం నీ లెంత్ కంటే కూడా కొంచెం కిందకే వస్తుంది. నా హైట్కి ఇట్లా వస్తుంది. కొంచెం షార్ట్ ఉన్న వాళ్ళకి ఫుల్ లెంత్లా వచ్చేస్తుంది అనమాట. నాకు నీ లెంత్ కంటే కూడా ఇంకా కిందకే వస్తుంది యాక్చువల్లీ. సో నియర్గా యాంకిల్ కంటే కొంచెం పైకి వస్తుంది అంతే. సో అట్లాగా మనం హైట్ బట్టి లెంత్ వేరియేషన్స్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఫుల్ మంచి గేరా ఉంది, దీనికి చాలా చాలా ఫ్లోయిగా, చూస్తే చాలా కంఫర్టబుల్గా ఉంది అన్నట్టు అనిపించింది చూడగానే నాకు. అండ్ ఫ్రిల్స్ అవి కూడా చాలా బాగున్నాయి, చాలా చాలా ఫ్లోయిగా ఉందన్నమాట. నాకు భలే నచ్చింది. దీనికి కూడా ఇలా స్లీవ్స్ చిన్న షార్ట్ స్లీవ్స్ వచ్చాయి అండ్ ఫ్రిల్స్లా వచ్చాయి. నా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ అన్ని అవుట్ఫిట్స్ ఎక్కువ ఫుల్ స్లీవ్స్ లేకపోతే ఇక్కడ వరకు ఉండే స్లీవ్స్ ఇట్లానే ఉంటాయి. చాలా తక్కువ షార్ట్ స్లీవ్స్లో ఉండే ఫ్రాక్స్ నాకు. సో అందుకనే ఇలా క్యూట్గా అనిపించి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. మెయిన్గా మనకి కంఫర్టబుల్గా ఉంటాయండి, బికాస్ ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ మంచిగా ఎయిర్ వస్తూ ఉంటుంది. సో కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ సీజన్కి మెయిన్గా అనిపించింది. చిన్న చిన్న బయటకు వెళ్ళినప్పుడు అది వేసుకోవడానికి భలే ఉంటుంది. అండ్ నెక్ వచ్చేసి మనకి వీ నెక్ వచ్చింది. మొత్తం గందరగోళంగా అనిపిస్తుంది, అంటే ఒకటే ప్యాటర్న్ కదా పైనుంచి కింద వరకు. సో గందరగోళంగా అనిపిస్తుంది, కానీ వేసుకుంటే లుక్ బాగా అనిపిస్తుంది. బీచ్ వేర్ లా కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అట్లా కూడా క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది. ఫ్రిల్స్ అవి కూడా చాలా బాగా వచ్చాయి, చాలా చాలా ఎక్కువ ఫ్లోయిగా ఉందన్నమాట. ఒక మంచి ఫ్రాక్, మనకి మంచి గేరా ఉన్న ఫ్రాక్ ఉంటే ఎలా ఉంటుందో అంత మంచి గేరా వచ్చిందనమాట దీనికి మొత్తం కూడా. ఓకే, అన్నీ వేసుకుని పక్కన యాడ్ చేస్తాను. మీకు నచ్చాయి అని అనుకుంటే మీరు కూడా తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్.